యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో మిమ్మల్ని దీవించబోతున్నారు, ఆశ్రయించబోతున్నారు. ఆయన బలమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో దేవాది దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ దీవించబడతారు. ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు, ఘనమైన అద్భుతమైన కార్యాలు అనుభవిస్తున్నారు. కాబట్టి అనేక మంది దీవించబట్టు చేత మీకు సంతోషం, దేవుడికి మహిమ గనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రండి, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. దైవికమైన మహిమ చేత మీరు నింపబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మీ ఎడల దయచూపును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. యెహోవా మీ ఎడల దయ చూపబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు షో హిస్ మెర్సీ అపాన్ యు. దేవుడు తన దయను, కృపను నీ మీద చూపబోతున్నాడు అండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీకు కలిగిన సమస్తము ఆశీర్వదింపబడాలని అందరూ కోరుకుంటారు. అయితే దేవుని దయ మీ మీద చూపించబోతున్నాడట. ఆయన దయ చూపిస్తే నువ్వు అనుకున్న కార్యాన్ని చూడగలుగుతావు. నువ్వు అనుకున్న మేలు నీ పట్ల జరుగుతాయి. నీ ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయంలో, మీ కుటుంబ విషయాల్లో, అన్ని మార్గాల్లో, అన్ని కోణాల్లో దేవుడు మీకు దయ చూపించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దయ మీ మీదకి వస్తుందో, దేవుని దయ దావీదు మీదకి వచ్చినప్పుడు గొర్రెల కాపరిన దావీదు రాజుగా మార్చబడ్డాడు. దేవుని దయ యోసేపు మీదకి వచ్చినప్పుడు అన్నదమ్ములందరూ మోసం చేసి అమ్మివేసినప్పటికీ దేవుడు అదే దేశానికి ప్రధానిగా చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు అదే దేవుని దయ నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి రాబోతున్నాయి. బలమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. మునిపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నాడు. నీ వ్యాపారం మీద దేవుడు దయ చూపబోతున్నాడు. నీ పిల్లల మీద దేవుడు దయ చూపబోతున్నాడు. వివాహమై అనేక సంవత్సరాలైంది, గర్భఫలం లేదేమో ప్రభు అంటున్నాడు. నేను మీ మీద దయ చూపబోతున్నాను. దేవుడు దయ చూపిస్తే నీకు గర్భఫలం తెరబడతాయి, నీకు వివాహం జరుగుతాయి, నీకు మంచి ఉద్యోగం పొందుకుంటాం. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు సహాయం చేయబోతున్నాడు. మునిపెన్నడూ చూడని కార్యం, మునిపెన్నడూ చూడని కృప దేవుడు మీ పక్షమున జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారు, ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ రోజు నుంచి నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు మీ మీద దయ చూపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారో ప్రార్థన లేఖిస్తున్నారు. నేను మీ మీద దయ చూపబోతున్నానని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నీ ఆశీర్వాదాల చేత నింపండి ప్రభువా. రోగికి స్వస్థత, పాపికి రక్షణ మీరు అనుగ్రహించమడుగుచున్నాం. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్న వారందరి మీద మీరు దయ చూపబోతున్నా నీకు స్తోత్రం. మీరు దయ చూపిస్తే మేము ఏదైనా చేయగలం ప్రభా. అలాంటి కృప మా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మన అందరికి ఇచ్చిన వాగ్దానం, ఆయన మీ మీద దయ చూపబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.